బీజేపీ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారిని పోటీ చేసే దాంట్లోనే వారు ఏదో ఒకటి చూపించి అసలు లేని దాన్ని ఉన్నట్టుగా ఆ ఉన్నదాని మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా చేశారు. మరి మీ మీద ఎవరికైనా నోటీసు ఇచ్చారా? అప్పుడు ఎఫ్ఐఆర్ కాకుండా అనేది అసలు అక్కడ కాలమే లేదు. ఇది ఎంత దుర్మార్గమైన కేసు అంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఆ శివకుమార్ రెడ్డి అనుకున్న డిసిసి ప్రెసిడెంట్ ఆయన మీద ఒక మహిళ లైంగిక వేధింపులని కేసు పెట్టింది. వారు కేసు పెట్టినప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్ నేను తీసిచ్చాను. మళ్ళీ 2023లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇతని మీద కేసు ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. అయితే వాళ్ళ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో, అదే రకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జరుగుతుంది అక్కడ ప్రభుత్వం. మరి మీరు ఏం చేస్తారు? తెలంగాణకి మేము గెలుస్తాం, మేము గెలిస్తే ఎందుకు గెలుస్తారు? మీరు ఏం చెప్పుకొని గెలుద్దాం